నమస్తే. నాగర్ కర్నూలు డిస్టిక్కి సంబంధించి 3 మున్సిపాలిటీలల్లో 3 కాంగ్రెసే విజయం ఎగరవేసింది. 1 నాగర్ కర్నూలు, 2 కొల్లాపూర్, 3 కల్వకుర్తి. మూడిట్ల కాంగ్రెసే గెలిచింది. ఒకసారి అఫీషియల్ డాటా చూద్దాం. నాగర్ కర్నూలు మున్సిపాలిటీకి సంబంధించి నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో 24 వార్డులు ఉంటే 18 కాంగ్రెస్ గెలిచింది, ఒక 6 మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. ఒకసారి ఇదంతా ఓన్లీ ఎలక్టెడ్ క్యాండిడేట్స్ నేను చెప్పేది డాటా, అంటే ఎవరైతే గెలిచిండ్రో వాళ్ళ డాటా అనేది. మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి? 24 ఉన్నాయి కదా. ఫస్ట్ వార్డు వచ్చేసి బీసీ జనరల్ చటమోని అర్జునయన్ బీఆర్ఎస్. తర్వాత రెండో వార్డు వచ్చేసి జనరల్కు రిజర్వ్ అయింది తిమ్మాజిపేట పాండు బీఆర్ఎస్. తర్వాత మూడో వార్డు ఎస్సీ ఉమెన్కు రిజర్వ్ అయింది గుంపల్లి కవిత బీఆర్ఎస్. తర్వాత 4వ వార్డు జనరల్ ఉమెన్కి వచ్చింది వసంత చింతపల్లి కాంగ్రెస్. తర్వాత 5వ వార్డు వచ్చేసి జనరల్ కె నరసింహారెడ్డి కాంగ్రెస్. 6వ వార్డు వచ్చేసి ఎస్సీ జనరల్ మక్కపల్లి శ్రీనివాసులు కాంగ్రెస్. తర్వాత 7వ వార్డు వచ్చేసి జనరల్ ఉమెన్ వచ్చింది అంతా అల్వేలమ్మ ఏది కాంగ్రెస్. తర్వాత 8వ వార్డు వచ్చేసి జనరల్ వచ్చేసింది బడం రమేష్ కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత 9వ వార్డు వచ్చేసి బీసీ ఉమెన్కు రిజర్వ్ అయింది సుంకరి అలివేలు కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత 10వ వార్డు వచ్చేసి బీసీ జనరల్కి వచ్చేసింది బసౌజు జయప్రకాష్ నారాయణ చారంట బీఆర్ఎస్ ఆయన. తర్వాత 11వ వార్డు వచ్చేసి జనరల్ ఉమెన్కి వచ్చింది ఆసిఫ్ బేగం 12వ వార్డు జనరల్ ఉమెన్కి వచ్చేసింది జయలక్ష్మి బీఆర్ఎస్. తర్వాత 13వ వార్డు వచ్చేసి ఎస్సీ జనరల్ కొత్త గంగాధర్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆయన. తర్వాత 14వ వార్డు బీసీ ఉమెన్కి వచ్చింది నజీమా కాజా ఖాన్ కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత 15వ వార్డు వచ్చేసి జనరల్ ఉమెన్ గౌసియా బేగం కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత 16వ వార్డు వచ్చేసి జనరల్కు రిజర్వ్ అయింది కూచుకుల్ల సింధు కాంగ్రెస్. తర్వాత 17వ వార్డు వచ్చేసి జనరల్ ఉమెన్కి వచ్చింది పి పరమేశ్వరి కాంగ్రెస్. తర్వాత 18వ వార్డు వచ్చేసి బీసీ ఉమెన్కు రిజర్వ్ అయింది పోతుల చంద్రకళ కాంగ్రెస్. తర్వాత 19 జనరల్ ఉమెన్కి వచ్చింది కె సునీతన్ కాంగ్రెస్. తర్వాత 20వ వార్డు వచ్చేసి బీసీ జనరల్కి వచ్చింది ఎం పద్మమ్మ కాంగ్రెస్. తర్వాత 21వ వార్డు ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది పడిగ శంకర్ 21 కదా ఎస్టీ జనరల్ పడిగ శంకర్ కాంగ్రెస్. తర్వాత 22 బీసీ ఉమెన్కి వచ్చింది ఆవంచ మాధవి కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత 23 వార్డు వచ్చేసి బీసీ జనరల్కు తీగల సురేంద్ర కుమార్ కాంగ్రెస్ క్యాండిడేట్. 24 వచ్చేసి జనరల్ మొహమ్మద్ నిజాముద్దీన్ ఇది నాగర్ కర్నూలు మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ ఎన్ని వచ్చింది? 1 2 3 4 5 6. అబ్బో, కాంగ్రెస్ బలంగా పోయింది. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో దూసుకుపోయింది. నాగర్ కర్నూలు ఎవరిది? కూచుకుల్ల రాజేష్ రెడ్డి వాళ్ళ తండ్రి కూచుకుల్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ ఆయన ప్రజెంట్. తండ్రి ఏమో ఎమ్మెల్సీ, కొడుకేమో ఎమ్మెల్యే. పట్టేం కాదు, చాలా గట్టిగానే ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ ఇప్పుడు 6 గెలిచింది కదా, ముగ్గురేమో మర్రి జనార్దన్ రెడ్డి నిలబెట్టిన క్యాండిడేట్స్, ఆయన తరపు క్యాండిడేట్స్ ముగ్గురు. ఇంకా ముగ్గురేమో నాగం జనార్దన్ రెడ్డి ఆయన క్యాండిడేట్స్ ముగ్గురు. 6 సీట్లు గెలిస్తే ముగ్గురు వాళ్లకు అంటే మర్రి జనార్దన్ రెడ్డి క్యాండిడేట్స్, ముగ్గురేమో నాగం జనార్దన్ రెడ్డి క్యాండిడేట్స్. 2 వర్గాలు ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా నాగర్ కర్నూలులో 2 వార్డులు ఉంది. ఇక కూచుకుల రాజేష్ రెడ్డి దామోదర్ రెడ్డి ఇద్దరు కలిసి ఇక హంగులు గింగులు లేకుండా డైరెక్ట్ కొట్టేసిండ్రు సీట్లు. ఇది అఫీషియల్ డాటా నాగర్ కర్నూలు మున్సిపాలిటీకి సంబంధించి. ఒకసారి అదేంది కొల్లాపూర్ చూద్దాం. మంత్రి జూపల్లి ఉన్నాడు కదా, ఆయన చూద్దాం ఒకసారి. ఎక్సైజ్ శాఖ మంత్రి కదా ఇప్పుడు ఆయన. ఎన్ని వార్డులు ఉన్నాయి? 19 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎన్ని వచ్చింది? 1 2 3 వచ్చింది. మొత్తం కాంగ్రెసే. జూపాలి కృష్ణారావు కూడా దూసుకెళ్ళాడు, మామూలుగా ఏం లేదు. ఒక్కసారి ఈ డాటా చూద్దాం. ఇది కేవలం ఎలక్టెడ్ అంటే ఎవరు గెలిచిండ్రు అనేది మాత్రమే, గెలిచిన వాళ్ళ లిస్టే ఇది. 19 వార్డులు కదా. ఫస్ట్ వార్డు తీసుకుంటే జనరల్ ఉమెన్కి వచ్చింది పసుల సుజాతనంట కాంగ్రెస్ క్యాండిడేట్. 2వ వార్డు జనరల్ ఉమెన్కి వచ్చింది ఉడతల జయలక్ష్మి కాంగ్రెస్ క్యాండిడేట్ ఈమె కూడా. 3వ వార్డు వచ్చేసి ఎస్సీ ఉమెన్కు రిజర్వ్ అయితే బి వెంకట రమణమ్మన్ బీఆర్ఎస్ క్యాండిడేట్. తర్వాత 4వ వార్డు వచ్చేసి
జనరల్కి వచ్చేసింది ఎండి ఖదీర్ పాషన్ అంట, కాంగ్రెస్ క్యాండిడేట్ ఆయన. 5వ వార్డు వచ్చేసి జనరల్కి వచ్చింది రమ్యకుమారి మేకల, కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత 6వ వార్డు వచ్చేసి బీసీ ఉమెన్కు రిజర్వ్ అయింది, ఆర్ జ్యోతి, కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత 7వ వార్డు వచ్చేసి బీసీ ఉమెన్కు దందగల వెంకటమ్మ, బీఆర్ఎస్ క్యాండిడేట్. తర్వాత 8వ వార్డు వచ్చేసి బీసీ జనరల్కు మహమూద్ అన్వర్ అంట, కాంగ్రెస్ క్యాండిడేట్. 9వ వార్డు వచ్చేసి బీసీ జనరల్ షేక్ రహీం పాషన్ అంట, కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత 10వ వార్డు వచ్చేసి ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయింది, బోరెల్లి మహేష్ బాబు, కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత 11 జనరల్ ఉమెన్కి వచ్చేసింది గుండ్రాటి స్వప్న శిల్పన్ అంట, కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత 12వ వార్డు వచ్చేసి బీసీ జనరల్కు రిజర్వ్ అయింది సాయిరామ్ యాదవ్ ఇటిక్యాల, బీఆర్ఎస్ క్యాండిడేట్. తర్వాత 13వ వార్డు వచ్చేసి జనరల్ ఉమెన్కు రిజర్వ్ అయింది అనూష వంగ, ఎవరు, కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత 14వ వార్డు వచ్చేసి జనరల్కు రిజర్వ్ అయింది సిబ్బాడి నరసింహారావు అంట, కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత 15వ వార్డు వచ్చేసి ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది మానపాడు నరసింహయ్య, మానపాడు నరసింహ, కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత 16వ వార్డు వచ్చేసి జనరల్కు రిజర్వ్ అయింది పెబ్బేటి శేఖర్ అంట, కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత 17 ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయింది కర్ణే శివయ్య, కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత 18 జనరల్ ఉమెన్కి వచ్చేసింది పటపర్ల శ్రీదేవి అంట, కాంగ్రెస్ క్యాండిడేట్, ఆమె గెలిచింది. తర్వాత 19 జనరల్ ఉమెన్కి వచ్చింది కాటమోని లహరి అంట, కాంగ్రెస్. అంటే జూపల్లి కృష్ణారావు కూడా స్పేస్ ఇవ్వలేదు, జూపల్లి కృష్ణారావు కూడా పెద్దగా స్పేస్ ఇవ్వలేదు, పెద్దగా కాదు అసలే ఇవ్వలేదు. అటు కల్వకుర్తి కూడా కాంగ్రెసే గెలుచుకున్నది, కసిరెడ్డి నారాయణ రెడ్డి. అంటే నాగర్ కర్నూలు డిస్టిక్ సంబంధించి 3 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, జూపల్లి కృష్ణారావు కూడా ఇక వార్ వన్ సైడ్ చేసేసాడు. కూచుకుల రాజేష్ రెడ్డి కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వార్ వన్ సైడ్ చేసేసాడు. ఇక కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా ఆయన కూడా గెలిచిండు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది, కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. కూచుకుల్ల దామోదర్ రెడ్డి అయితే దాదాపు 5 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా. ఎప్పుడు ఎవరి మీద ఓడిపోయాడు? నాగన్ జనార్దన్ రెడ్డి మీదనే ఓడిపోయాడు కూచుకుల్ల దామోదర్ రెడ్డి. మొన్న కూచుకుల్ల రాజేశ్వర రెడ్డికి టికెట్ ఇస్తే కొడుకు గెలిచిండు. ఇప్పుడు వాళ్ళ రాజ్యం నడుస్తుంది, వాళ్ళ చక్రం తిప్పుతున్నారు ఇప్పుడు. అంటే బీఆర్ఎస్ మరి జనార్దన్ రెడ్డి, నాగన్ జనార్దన్ రెడ్డి క్యాండిడేట్లు కూడా బలంగానే ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే పోరాటం చేసిండ్రు, బాగానే ప్రచారం చేసిండ్రు. కానీ ఇంకా అధికార పార్టీ కదా, వాళ్ళ పట్టు నిలుపుకున్నారు. ఏదేమైనా కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేసిండ్రు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా చాలా డాటా రావాల్సి ఉంది. అంటే అదే డాటా అంటే హంగు డాటా, హంగు ఉంది కదా, ఆ డాటా కూడా రావాల్సి ఉంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.